కులాలు మతము ప్రస్తావన లేకుండా పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, కుటుంబానికి బాధ్యత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం. ఇది ఒక తెలంగాణలో అమానస్యంగా జరిగిన చర్య. ఈ చర్య వెనక ఎవరున్నా సరే రాజకీయ పార్టీల మూలంగా ఏది విషయం కాదు. ఇక్కడ ప్రభుత్వం ముందు కదిలి రావాలి. తప్పు చేసే వాళ్ళు పారిపోయారు దొంగల్లానే. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు చట్టం తీసుకొచ్చి. యు ఆర్ థ్రెటనింగ్ ది విక్టిమ్స్ బై లా, బై యూజింగ్ లా, మిస్యూజింగ్ ది లా. కాబట్టి మీరు మీద ఉన్నాను. మీకు అటువంటి ఒక అనుమానం భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమాజం అందరిది, మనందరం కూడా ఒకటే. ఏదైనా చిన్న చిన్న మాతో కూడా తప్పులు జరుగుతాయి, డెఫినెట్గా మేము కూడా దాన్ని ఒక కరెక్ట్ చేసుకునే అవసరం, మేము ఆ ఒక అవకాశం తీసుకుంటాం. ఇక్కడ జరిగినటువంటి ఒక విషయం ఏదో వాళ్ళు చేసింది అక్కడ హిందూ సమాజం కాదు, ఒక వ్యక్తి అధికారం మొదంతో చేసినటువంటి ఒక చర్య హిందూ సమాజం చేయలేదు. కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాను, హిందూ సమాజం, హిందూ ఒక మతం కాదు, మనందరం కూడా హిందువులుగా భావించి ఈరోజు ఈ వివక్షతని మనం అంతా చేయాలి. ఆ వివక్షతకు వ్యతిరేకంగా మనం పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ శిబిరంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు విషాద తప్పన అసెంబ్లీలో నా బాధ్యత అది. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, వారితోని తప్పకుండా ఈ ఇష్యూ చేశాను. మా ఫ్లోర్ లీడర్ గారు ఉన్నారు, మహేష్ రెడ్డి గారు, అందరితో మాట్లాడిస్తాము. డెఫినెట్గా అక్కడ అది మా బాధ్యత. ప్రజల కోసం మీకు రాజకీయ పార్టీ ఉన్నది. మీకు ఎంతమంది ఏమైనా మాకు ప్రాధాన్యత ఉంది కాబట్టి, అక్కడ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ఇష్యూని అసెంబ్లీలో కాదు, అసెంబ్లీ బయట కూడా రేజ్ చేస్తాం. అసెంబ్లీలో ఇప్పటితో కాదు, మా ఒక సాంఘీభావం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తంతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డునన్నా ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసన్నా ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని, ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మరి మౌనిక పోయి, గణేష్ పోయి మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే, లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నావు పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సుమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సుమోటో తీసుకోవాలి. సుమోటో అంటే నీ ఎంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి, సిగ్గు లేకుండా చేస్తున్న, వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంటి? హత్య కేసు కాదా? ఆ 8 మంది వాళ్ళైతే దాడి చేసిండ్రో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్డెక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే, ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలియాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్డెక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే, ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం
ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇలా తల్లి అడుగుతున్నది ఏంది న్యాయం కాదా? ఏం అడుగుతున్నది ఆమె? అన్నా నేను అడిగిన ఆ అమ్మాయికి చెప్పిన చంద్రకళ గారికి, అమ్మా నీ కొడుకుకు నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటే ఆ చంద్రకళ ఏమన్నదో తెలుసా నాతో? అన్న అది తర్వాత సంగతి అన్నా, మీరు ముందు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీరు మొత్తం రాష్ట్రం దృష్టికి తీసుకొని పోండి, మాకు సాయం చేసేది మీరు తర్వాత చేయండి పర్వాలేదు, కానీ ముందు ఆ తల్లి బిడ్డలు కోల్పోయిన తల్లి బిడ్డని కోల్పోయిన ఆ తండ్రి వారి ఆవేదనకు మీరు న్యాయం చేయండి అని మాత్రమే చంద్రకళ వాళ్ళ నాయనమ్మ కోరుతున్నది. ఇంతకు మించి ఏం అడగాల వాళ్ళు? ఏం తప్పు చేసింది ఆ పిల్ల? అయినా నాకు తెలియక అడుగుతా, 2 ఏళ్ల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 ఏళ్ల పసిగుడ్డు 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి దేవుడు దర్శనానికి రాకుండా చేసి వారి మీద దాడి చేసి మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి ఆ తండ్రికి వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, హంతకుడు ఎవడైనా హంతకుడే, వాడు ఏ పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. తర్వాత ఆ కుటుంబాన్ని తప్పకుండా సరే మేము పార్టీ పరంగా మేము ఆదుకుంటాం, ఆ ఇల్లు కట్టిస్తాం, అది పెద్ద సమస్య కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి ఈ దుర్మార్గమైన అహంకారంతో ఆధిపత్యంతో అధికారం అండ చూసుకొని చెలరేగిపోయి ఆ పసిగుడ్డుని ఏదైతే హత్య చేసినారో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గణేష్ గాని వాళ్ళ తమ్ముడు గాని వాళ్ళ చెల్లి అక్క గాని ఉంటే తప్పకుండా వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఆ అమ్మాయిని ఆ పసిగుడ్డును 2 నెలల పసిగుడ్డును పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును హత్య చేసిన హంతకులను ఖచ్చితంగా శిక్షించి జైల్లో వేయాలి, అవసరమైతే ఉరి శిక్ష చేయాలి తప్ప వదిలిపెట్టొద్దని నేను కోరుతా ఉన్నా.